రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ 3 గంటలకు తుది గడువు పూర్తయింది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అటు వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇవాళ అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీగా నామినేషన్లు వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, నామినేషన్ల గడువు పూర్తయింది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? సునీత, ఈ నెల 10వ తేదీన లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే 15వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొన్నటి వరకు శుక్రవారం వరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 నియోజకవర్గాలకు సంబంధించి. అయితే ఏదైతే 21 ఓలీ 24 సెకండ్ సండే, 23 సెకండ్ 4th సాటర్డే ఉన్న నేపథ్యంలో 3 రోజులు హాలిడే ఉన్న నేపథ్యంలో ఈ రోజు లాస్ట్ చివరి నామినేషన్ స్వీకరణ గడువు ముగిసింది మరి కొద్దిసేపటి క్రితమే. అయితే ఇప్పటికే మొన్న ఏదైతే 24వ డేట్ వరకే 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ పెద్ద మొత్తంలో నామినేషన్లకు సంబంధించి దాఖలైనట్టు తెలుసు. ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలంతా ఇవాళే వారి నామినేషన్లు దాఖలు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ నెల వచ్చే నెల సంబంధించి 11వ తేదీన ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తానికి దీనికి సంబంధించి రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అయితే మొత్తానికి చూసినట్టయితే మనకు నియోజకవర్గాల వారికి చూసినట్టయితే నిజామాబాద్ సంబంధించి 57 నామినేషన్లు దాఖలయ్యాయి నిన్నటి వరకు. ఇటు మల్కాజ్గిరి సంబంధించి 19, నల్గొండ, భువనగిరి సంబంధించి 15, సికింద్రాబాద్, పెద్దపల్లిలో 14, మహబూబ్నగర్, ఖమ్మంలో 11 నామినేషన్ దాఖలు. ఇలా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ రోజు కావడం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నామినేషన్లు ఈ రోజే దాఖలు చేసినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీకి చూసినట్టయితే ఖమ్మం సంబంధించి నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ కవిత, వరంగల్ పసూరి దయాకర్, సికింద్రాబాద్ తలసాని సాయి కిరణ్, మల్కజ్గిరి మరి రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, పెద్దపల్లి వెంకటేష్ నేత, ఆదిలాబాద్ నాగేష్, హైదరాబాద్ సంబంధించి శ్రీకాంత్, నల్గొండ వేంరెడ్డి నరసింహారెడ్డి, జైరాబాద్ బీపీ పార్టీలు కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తానికి చూసినట్టయితే 3 గంటల వరకు ఏదైతే నామినేషన్లో హాల్లో ఉంటారో వాళ్ళందరూ నామినేషన్లు స్వీకరించారు ఆర్వో. ఆ తర్వాత రేపు ఏదైతే ఈ నామినేషన్లకు సంబంధించిన పరిశీలన ఉంటుంది. అయితే 21వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. ఈ నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఎంతమంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారో వాళ్ళ అభ్యర్థుల పేరు ప్రకటిస్తారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళ సింబల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాకపోతే ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేశారో వాళ్ళకి సంబంధించిన సింబల్స్ కూడా కేటాయిస్తారు. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ అనేది సజావుగా కొనసాగింది సునీత. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.